Hello everyone, I'm Monica. Today's class is about conditional statements in C sharp. Okay? ఇప్పుడు చెప్పే స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఏంటంటే నేను మా సిస్టర్కి ఇలా చెప్పాను, ఒకవేళ షాప్ ఓపెన్ చేసి ఉంటే మిల్క్ ప్యాకెట్ కొనుక్కొని రా అని, లేదంటే నాకు చెప్పు. ఇలాంటి సెంటెన్సెస్ మనం యూజ్ చేస్తూనే ఉంటాం మన డైలీ లైఫ్లో. కానీ ఇలాంటి సిచ్యువేషన్ మనకి ప్రోగ్రామింగ్లో వస్తే అప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఇది చెయ్యి, లేదంటే వేరేది. ఓకే, కానీ ఎలా రాస్తాం? ఈ క్లాస్లో మనం అదే నేర్చుకుందాం. అంటే గేమ్స్లో కూడా మనకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడు కోడ్ ఎలా రాస్తామని. ఓకే, లెట్స్ స్టార్ట్. మనకి గేమ్స్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. ఎలా ఉంటాయంటే, ఈ కండిషన్ ట్రూ అయితే ఇది చెయ్యి, లేదంటే వేరేది. అలాంటి సిచ్యువేషన్స్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇఫ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్స్. వాటిని యూజ్ చేస్తూ మనం కంప్యూటర్కి ఏం చెప్తామంటే, ఈ కండిషన్ ట్రూ అయితే ఇది చెయ్యి, లేదంటే ఇది. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. వన్స్ మనం కోడ్ రాసిన తర్వాత మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మీరు ఇఫ్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు ఏం చేయండి అంటే కామెంట్స్ రాయండి కోడ్లో. లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా కామెంట్స్ ఎలా రాస్తామో. ఓకే, నార్మల్గా ఇఫ్ కండిషన్ని ఎలా రాస్తామంటే, జనరల్ ఇంగ్లీష్లో ఎలా రాస్తాం? ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ డూ దిస్, ఎల్స్ డూ దిస్, ఇలాగే రాస్తాం కదా. ప్రోగ్రామింగ్లో కూడా సేమ్ అలాగే యూజ్ చేస్తాం. ఓకే, ప్రోగ్రామింగ్లో ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అలాగే ఎల్స్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఇది జరిగితే ఇఫ్ స్టేట్మెంట్, లేదంటే వేరేది జరిగితే ఎల్స్ స్టేట్మెంట్. కానీ ఇది ఎలా రాస్తామో ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. నేను ఒక బ్లాంక్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేశాను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ నేమ్తో. మీరు కూడా సేమ్ అలాగే ఒక బ్లాంక్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేస్తాం, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాం. ఎందుకంటే స్క్రిప్ట్స్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వాటిని ఫోల్డర్లో వేసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ అసెట్స్లో రైట్ క్లిక్, క్రియేట్ ఫోల్డర్, ఫోల్డర్ నేమ్ స్క్రిప్ట్స్. నెక్స్ట్ స్క్రిప్ట్స్ మీద డబల్ క్లిక్, నెక్స్ట్ రైట్ క్లిక్, క్రియేట్ C# స్క్రిప్ట్ అండ్ నేమ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్తో నేను ఒక స్క్రిప్ట్ని క్రియేట్ చేశాను. ఇక్కడ లోడింగ్ అయిన తర్వాత మనకి స్క్రిప్ట్ ఇలా వస్తుంది. ఇప్పుడు స్క్రిప్ట్ని ఓపెన్ చేద్దాం. దానికోసం డబల్ క్లిక్. ఇప్పుడు మనకి స్క్రిప్ట్ ఐడిలో ఓపెన్ అయిపోయింది కదా. నేనేం చేస్తానంటే, ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ ఉంది కదా, దాన్ని బ్రేక్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే కామెంట్స్ని రాద్దాం, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. // ఇఫ్ షాప్ ఈజ్ ఓపెన్డ్, బై మిల్క్, ఎల్స్ టెల్ మీ. ఓకే, సింపుల్ సెంటెన్స్. ఏం లేదు, షాప్ ఓపెన్ చేసి ఉంటే మిల్క్ కొను, లేదంటే నాకు చెప్పు, అంతే. నేను జస్ట్ లాజిక్ రాశాను అంతే. ఇఫ్ స్టేట్మెంట్కి ఒక సింటాక్స్ ఉంటుంది, ఒక వే ఉంటుంది. దాంతో మనం ఇఫ్ స్టేట్మెంట్స్ని రాస్తాం. అదేంటి అంటే // ఇఫ్ రౌండ్ బ్రాకెట్స్, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్, నెక్స్ట్ ఎల్స్ అండ్ కర్లీ బ్రాకెట్స్. ఇది ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్. ఇప్పుడు ఇవన్నీ సపరేట్ లైన్స్లో పెట్టుకుందాం. ఇఫ్ రౌండ్ బ్రాకెట్స్ అండ్ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఒక లైన్లో, // క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఒక లైన్లో, నెక్స్ట్ // ఎల్స్ అండ్ ఓపెన్ కర్లీ బ్రాకెట్, ఫైనల్గా // క్లోజ్ కర్లీ బ్రాకెట్. ఓకే, ఫస్ట్ కీవర్డ్ ఏంటి? ఇఫ్. నెక్స్ట్ రౌండ్ బ్రాకెట్స్, అందులో కండిషన్ని డిఫైన్ చేస్తాం.
నేను ఇక్కడ ఎగ్జాంపుల్లో కూడా అదే చెప్పాను కదా, ఒకవేళ షాప్ ఓపెన్ చేసి ఉంటే మిల్క్ ప్యాకెట్ కొను. అంటే ఇక్కడ షాప్ ఓపెన్ చేసి ఉంటే అనేది కండిషన్. అండ్ ఈ బై మిల్క్ అని ఉంది కదా, ఇది ఎందుకు అంటే ఒకవేళ ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఈ వర్క్ చెయ్యి. నేను ఇప్పుడు దీన్ని ప్రోగ్రామింగ్లో ఎలా యూజ్ చేస్తా అంటే, షాప్ ఈజ్ ఓపెన్, కాపీ అండ్ పేస్ట్, ఇది కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే బై మిల్క్. ఓకే, ఎల్స్ టెల్ మీ. ఇఫ్ పక్కన బ్రాకెట్స్లో కండిషన్ ఇచ్చాం. అండ్ ఈ కర్లీ బ్రాకెట్స్ ఏంటి అంటే ఇది కోడ్ బ్లాక్ అనమాట. స్టార్ట్లో కూడా అలాగే కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఏంటి అంటే ఇది స్టార్ట్ కోడ్ బ్లాక్ అనమాట. అండ్ కింద కూడా ఇది అప్డేట్ కోడ్ బ్లాక్. కర్లీ బ్రాకెట్స్లోనే మన కోడ్ అనేది ఇస్తాం. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ మనకి ఏం చెప్తుందంటే, నువ్వు ఇఫ్ కండిషన్ ఇవ్వగానే కోడ్ బ్లాక్ని స్టార్ట్ చేయని. దీన్ని యాక్చువల్గా కోడ్ బ్లాక్ అన్నారు, మీకు అర్థం కావడానికి జనరల్ టర్మ్స్ యూజ్ చేస్తూ చెప్తున్నా అంతే. యాక్చువల్గా దీన్ని ఏమంటారో నేను ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఇప్పటికైతే ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఏంటి, ఇఫ్ కీవర్డ్ అండ్ కండిషన్ ఇన్ ద రౌండ్ బ్రాకెట్స్. దాని తర్వాత కోడ్ బ్లాక్ని ఓపెన్ చేస్తాం. అండ్ ఈ కోడ్ బ్లాక్లో ఏమి ఇస్తామంటే, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ వర్క్ చెయ్యి. ఓకే, చాలా సింపుల్. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ వర్క్ చెయ్యి, అంతే. మన ఎగ్జాంపుల్లో కూడా ఫస్ట్ వర్క్ ఏంటి, ఒకవేళ షాప్ ఓపెన్ చేసి ఉంటే మిల్క్ ప్యాకెట్ కొను. దాన్ని మనం ప్రోగ్రామింగ్లోకి కన్వర్ట్ చేసేసాం. నెక్స్ట్ ఎల్స్ కోడ్ బ్లాక్ని స్టార్ట్ చేస్తాం. అందులో ఏం రాస్తామంటే, పైన ఇచ్చిన కండిషన్ ఉంది కదా, ఇది ఒకవేళ ట్రూ కాకపోతే ఈ వర్క్ చెయ్యి, అంతే, సింపుల్. ఏం చేసాం, ఇఫ్ కీవర్డ్ ఇచ్చాం, రౌండ్ బ్రాకెట్స్లో కండిషన్ ఇచ్చాం, అంతే. మీరు అంతగా కష్టపడి గుర్తుపెట్టుకోవాల్సిన పనే లేదు. 1 or 2 times ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. ఇఫ్ కీవర్డ్ రాసాం, నెక్స్ట్ రౌండ్ బ్రాకెట్స్లో కండిషన్ ఇచ్చాం అండ్ కోడ్ బ్లాక్స్ని స్టార్ట్ చేసాం. ఈ కోడ్ బ్లాక్ అనేది జస్ట్ ఇఫ్ కీవర్డ్కి మాత్రమే. ఓకే, ఇందులో ఏం వర్క్ జరుగుతుంది అంటే, పైన ఇచ్చిన కండిషన్ ట్రూ అయితేనే ఈ వర్క్ జరుగుతుంది. లేదంటే అన్న వర్డ్ కోసం ఎల్స్ కీవర్డ్ని యూజ్ చేసాం. దాని తర్వాత ఎల్స్ కోడ్ బ్లాక్ని స్టార్ట్ చేసాం. అండ్ ఈ కోడ్ బ్లాక్లో ఏం రాస్తామంటే, పైన ఇచ్చిన కండిషన్ ట్రూ కాకపోతే ఈ వర్క్ చెయ్యి. ఓకే, మనం రాసిన లైన్ ఉంది కదా, ఇది జనరల్ అన్నమాట. అంటే చిన్న పిల్లలకి కూడా ఈజీగా అర్థమవుతుంది. దాన్ని మనం ప్రోగ్రామింగ్లోకి కన్వర్ట్ చేసి రాసాం కదా, ఇది ప్రోగ్రామింగ్ లాజిక్. ఓకే, /లాజిక్. ఇప్పటి వరకు ఒక జనరల్ టర్మ్స్లో ఒక స్టేట్మెంట్ని అనుకున్నాం. దాన్ని ప్రోగ్రామింగ్లోకి కన్వర్ట్ చేసి ప్రోగ్రామింగ్ లాజిక్ ఎలా ఉంటుందో చూసాం. ఇది జస్ట్ హాఫ్ ఫేస్. ఇప్పుడు కోడ్ రాద్దాం. ఓకే, ఇక్కడ ఇది ఇఫ్ కీవర్డ్ అని చెప్పాను కదా, అంటే ఇందులో ఏం చేంజెస్ ఉండవు. నెక్స్ట్ ఇక్కడ మనకి కండిషన్ వస్తుంది. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం అంటే, కండిషన్ని రాయడానికి మనం ఏం యూజ్ చేయాలి. లాస్ట్ క్లాస్లో నేను వేరియబుల్స్తో పాటు డేటా టైప్స్ గురించి చెప్పినప్పుడు ఈ విషయం చెప్పాను. మనకి ఒక్కోసారి డేటా అనేది ఎలా ఉంటుంది అంటే, ఆ డేటా ట్రూ అవ్వచ్చు, లేదంటే ఫాల్స్ అవ్వచ్చు. ఒకవేళ గుర్తు లేకపోతే ఒకసారి లాస్ట్ క్లాస్ చూసేసి రండి. ఓకే, దాని డేటా టైప్ ఏంటి అంటే, డేటా ఒకవేళ ట్రూ ఆర్ ఫాల్స్ అయినప్పుడు ఏ డేటా టైప్ని యూజ్ చేస్తాం, బూలియన్. ఓకే, దాని డేటా టైప్ బూలియన్. అంటే మనకి ఇక్కడ ఏమేమి కావాలి, ఇఫ్ కీవర్డ్ కావాలి, నెక్స్ట్ బూలియన్ని సేవ్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి. దాని తర్వాత ఈ బై మిల్క్ ఇంకా టెల్ మీ ఉన్నాయి కదా, వీటిని debug.logతో చేసేయచ్చు. అంటే ప్రస్తుతానికి నేను debug.logని యూజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. వేరియబుల్ని ఎక్కడ క్రియేట్ చేస్తాం, స్టార్ట్ ఫంక్షన్కి ముందు.
ఓకే, వేరియబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం? ఫస్ట్ యాక్సెస్ మోడిఫైయర్, ప్రైవేట్, డేటా టైప్ బూలియన్, బూల్ అండ్ వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ ఏమి ఇద్దామంటే షాప్ ఈజ్ ఓపెన్డ్ సెమీకోలన్. ఇక్కడ నేను క్యామెల్ కేస్ని యూజ్ చేస్తున్నా. క్యామెల్ కేస్లో ఏంటి అంటే ఫస్ట్ వర్డ్ స్టార్టింగ్ లెటర్ స్మాల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చే వర్డ్స్కి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఇస్తాం. ఓకే, అండ్ ఈ వర్డ్స్కి మధ్యలో స్పేస్ కూడా ఉండదు. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే మీకు అర్థం కావడానికి షాప్ ఈజ్ ఓపెన్డ్ అనే వాల్యూని ట్రూ చేస్తున్నా, అంటే ఈక్వల్ టు ట్రూ. ఇప్పుడు స్టార్ట్ ఫంక్షన్లో మన ఇఫ్ స్టేట్మెంట్ని ఇస్తాం. ఇఫ్ కీవర్డ్ అండ్ రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ చేయగానే ఐడిఈ అనేది వెంటనే క్లోజ్ రౌండ్ బ్రాకెట్ని కూడా ఇస్తుందన్నమాట. అంటే మన కర్సర్ ఈ బ్రాకెట్స్లోనే ఉంటుంది. సో దాంట్లో మనం కండిషన్ని ఇవ్వాలి. మన కండిషన్ ఏంటి? షాప్ ఈజ్ ఓపెన్డ్. ఈ షాప్ ఈజ్ ఓపెన్డ్ కూడా మనం క్యామెల్ కేస్లోనే ఇస్తాం. ఈక్వల్ టు ట్రూ. ఒకవేళ ఈ ఈక్వల్ టు అర్థం కాకపోతే డోంట్ వరీ, నెక్స్ట్ క్లాస్ ఈ టాపిక్ గురించే ఉంటుంది. జస్ట్ మనం ఏం అర్థం చేసుకుంటామంటే ఈ ఇఫ్ కండిషన్ని మనం కంపేర్ చేస్తున్నాం, అంటే కండిషన్ని మాత్రమే కంపేర్ చేస్తున్నాం. జనరల్ టర్మ్స్లో కూడా మనం అలాగే కదా అనుకున్నాం. ఒకవేళ షాప్ ఓపెన్ చేసి ఉంటే అంటే షాప్ ఓపెన్ చేసి ఉందా లేదా అని మనం మైండ్లో కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ షాప్ ఓపెన్ చేసి ఉంటే అప్పుడు మిల్క్ ప్యాకెట్ కొంటాం. సో ఇక్కడ కూడా అలాగే కొనడానికి ఆలోచిస్తున్నాం అన్నమాట. అంటే షాప్ ఓపెన్ చేసి ఉందా లేదా అని ఎలాగైతే మనం మైండ్లో ఆలోచిస్తున్నామో ప్రోగ్రామింగ్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ కండిషన్ని కంపేర్ చేస్తున్నాం. అండ్ ఈ డబుల్ ఈక్వల్ టు ఉంది కదా, అదేంటి అంటే ఆపరేటర్. ఆపరేటర్స్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, ఆపరేటర్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే కంపారిజన్ కోసం. ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నాం? వేరియబుల్ వాల్యూ ట్రూవా ఫాల్సా అని. ఇక్కడ ఏం రాసాం? షాప్ ఈజ్ ఓపెన్ ఈక్వల్ టు ట్రూ, అంటే ఈ వేరియబుల్ వాల్యూ ట్రూవా ఫాల్సా అని. నెక్స్ట్ కోడ్ బ్లాక్స్ ఓపెన్ అండ్ ఇందులో ఏం రాస్తామంటే ఓకే, ఫస్ట్ ఈ కండిషన్ని ప్రింట్ చేద్దాం. దానికోసం debug.log బ్రాకెట్స్ ఓపెన్ అండ్ డబల్ కొటేషన్స్. మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నా సరే దాన్ని మనం డబల్ కొటేషన్స్లోనే ఇవ్వాలి. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? షాప్ ఈజ్ ఓపెన్ అండ్ సెమీకోలన్. ఇఫ్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఎల్స్. కోడ్ బ్లాక్స్ ఓపెన్. ఇందులో ఏం ప్రింట్ చేస్తామంటే debug.log బ్రాకెట్స్ ఓపెన్ డబుల్ కొటేషన్స్లో షాప్ ఈజ్ క్లోజ్డ్ సెమీకోలన్. ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఏం రాసాం? ఇఫ్ కీవర్డ్ ఇచ్చాం, నెక్స్ట్ కండిషన్ ఇచ్చాం అండ్ ఈ కండిషన్ ట్రూవా ఫాల్సా అని కంపేర్ చేసాం. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ బ్లాక్ రన్ అవుతుంది, లేదంటే ఈ కోడ్ బ్లాక్ రన్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, చాలా సింపుల్. దీంతో మన ఇఫ్ స్టేట్మెంట్స్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది. అంటే ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఇది చేయి, లేదంటే ఇది చేయి. ఇప్పటి వరకు చాలా సింపుల్, అంటే లో లెవెల్లో ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఆలోచిద్దాం. ఎందుకంటే మనకి ఎలాగైనా సరే మిల్క్ ప్యాకెట్ కావాలి. నేను మా సిస్టర్కి ఫస్ట్ టైం చెప్పాను, ఒకవేళ షాప్ ఓపెన్ చేసి ఉంటే మిల్క్ ప్యాకెట్ కొను, లేదంటే నాకు చెప్పు అని చెప్పా. ఈసారి ఏం చేశా అంటే ఒక ఎక్స్ట్రా కండిషన్ని పెట్టి పంపించా. అదేంటంటే షాప్కి వెళ్ళి చూడు, ఓపెన్ చేసి ఉంటే మిల్క్ ప్యాకెట్ కొను. ఒకవేళ క్లోజ్ చేసి ఉంటే ఇంకో షాప్కి వెళ్ళి చూడు, అది ఓపెన్ చేసి ఉంటే అక్కడ కొను. ఒకవేళ అది కూడా క్లోజ్ చేసి ఉంటే
అప్పుడొచ్చి నాకు చెప్పు అని చెప్పా. సో ఇదొక కండిషన్. ఈసారి ఏం చేశా అంటే ఇంకో కండిషన్ పెట్టి పంపించా. ఏంటంటే ఒక షాప్లో చూడు, ఒకవేళ ఓపెన్ చేసి ఉంటే కొను, లేదంటే ఇంకో షాప్కి వెళ్ళి చూడు, ఒకవేళ ఓపెన్ చేసి ఉంటే అక్కడ మిల్క్ ప్యాకెట్ కొను, అది కూడా క్లోజ్ చేసి ఉంటే ఇంకో షాప్కి వెళ్ళి చూడు, ఓపెన్ చేసి ఉంటే అక్కడ కొను, ఒకవేళ అది కూడా క్లోజ్ చేసి ఉంటే అప్పుడు వచ్చి నాకు చెప్పు అని చెప్పా. సో ఇది థర్డ్ కండిషన్. ఇక్కడ నేను 3 కండిషన్స్ని చెప్పాను ఎగ్జాంపుల్గా. ప్రోగ్రామింగ్లో కూడా మనకి ఇలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయడానికి ఒక కీవర్డ్ ఉంటుంది. అదేంటి అంటే ఎల్స్ ఇఫ్. ఓకే, ఒక్కో కండిషన్లో ఒక్కో ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ని 2-3 టైమ్స్ వినండి, లాజిక్ అర్థమవుతుంది. ఫస్ట్ కండిషన్లో ఏం చేసాం? ఇఫ్ కీవర్డ్ యూజ్ చేసాం అండ్ ఎల్స్ కీవర్డ్ని యూజ్ చేసాం. సెకండ్ అండ్ థర్డ్ కండిషన్లో ఎల్స్ ఇఫ్ కీవర్డ్ని కూడా యూజ్ చేస్తాం. ఒక్కసారి లాజిక్ అర్థమైంది అంటే ఇఫ్ స్టేట్మెంట్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు ఎల్స్ ఇఫ్ కీవర్డ్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఇక్కడ మనం ఇఫ్ కీవర్డ్ ఇచ్చాం, కండిషన్ ఇచ్చాం, అండ్ ఈ కండిషన్ ట్రూ అయితే కొనమని చెప్పాం. ఒకవేళ క్లోజ్ చేసి ఉంటే ఇంకో షాప్కి వెళ్ళి చూడు అని చెప్పడానికి ఇక్కడ ఎల్స్ ఇఫ్ కీవర్డ్ని ఇస్తాం. ఎల్స్ ఇఫ్, నెక్స్ట్ సేమ్ రౌండ్ బ్రాకెట్స్ అండ్ అందులో కండిషన్. ఇప్పుడు కండిషన్ ఏంటి? సెకండ్ షాప్ ఈజ్ ఓపెన్డ్. సెకండ్ షాప్ ఈజ్ ఓపెన్డ్ అండ్ కోడ్ బ్లాక్స్ ఓపెన్. ఇందులో ఏమిస్తామంటే ఒకవేళ షాప్ ఓపెన్ చేసి ఉంటే బై మిల్క్, బై మిల్క్. ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసాం, ట్రూ అయితే కొనమని చెప్పాం. ఒకవేళ క్లోజ్ చేసి ఉంటే ఎల్స్ ఇఫ్ కండిషన్ ఇచ్చాం. షాప్ ఓపెన్ ఉంటే మిల్క్ ప్యాకెట్ కొను అని చెప్పాం. అక్కడ కూడా షాప్ క్లోజ్ చేసి ఉంటే అప్పుడు ఇంకో ఎల్స్ ఇఫ్ కండిషన్. ఎల్స్ ఇఫ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ అందులో మన థర్డ్ కండిషన్ ఏంటి? థర్డ్ షాప్ ఈజ్ ఓపెన్. ఓకే, నెక్స్ట్ కోడ్ బ్లాక్స్ ఓపెన్. ఇందులో ఏంటి? ఒకవేళ థర్డ్ షాప్ ఓపెన్ చేసి ఉంటే దెన్ బై మిల్క్. అంతే, వెరీ సింపుల్. ఈ సెంటెన్సెస్ని మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి మీ మైండ్లో. ఓకే, ఇప్పుడు దీన్ని కోడ్లోకి కన్వర్ట్ చేద్దాం. మనం ఇక్కడ ఆల్రెడీ ఇఫ్ కండిషన్ ఇచ్చేసాం. ఏంటి? ఒకవేళ షాప్ ఓపెన్ చేసి ఉంటే అక్కడ మిల్క్ ప్యాకెట్ కొను అని. ఒకవేళ ఫాల్స్ అయితే ఈ ఇఫ్ కోడ్ బ్లాక్ రన్ అవ్వదు. కింద ఎల్స్ కోడ్ బ్లాక్ ఉంది కదా, అది రన్ అవుతుంది. మనం ఇక్కడ వేరియబుల్లో ఈ వాల్యూ ట్రూ అని ఇచ్చాం కాబట్టి ఈ కోడ్ బ్లాక్ రన్ అవుతుంది, అంటే ఇఫ్ కోడ్ బ్లాక్ రన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఫాల్స్ అని ఇస్తే కింద ఎల్స్ కోడ్ బ్లాక్ ఉంది కదా, అది రన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇఫ్ కండిషన్లో ఫస్ట్ షాప్ ఈజ్ ఓపెన్డ్ అని ఇద్దాం. ఎందుకంటే సెకండ్ అండ్ థర్డ్ షాప్స్ని కూడా మనం మెన్షన్ చేస్తాం కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ debug.logలో కూడా ఫస్ట్ షాప్ ఈజ్ ఓపెన్డ్ అని ఇద్దాం. ఓకే, ఫస్ట్ షాప్ క్లోజ్ చేసి ఉంటే ఇంకో కండిషన్ కూడా పెట్టుకున్నాం కదా, సెకండ్ షాప్కి వెళ్ళమని. సో దానికోసం ఎల్స్ ఇఫ్ నెక్స్ట్ రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ అందులో సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ ఇచ్చే ముందు ఫస్ట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇచ్చేప్పుడు వేరియబుల్ ఇచ్చాం కదా, ప్రైవేట్ బూల్ షాప్ ఈజ్ ఓపెన్, దాన్ని కూడా చేంజ్ చేసి ఫస్ట్ షాప్ ఈజ్ ఓపెన్డ్ ఈక్వల్ టు ట్రూ. అలాగే సెకండ్ కండిషన్కి కూడా వేరియబుల్ని క్రియేట్ చేసుకుందాం. ప్రైవేట్ బూల్
second shop is opened equal to true and semicolon. Next else if condition ఏంటి? Second shop is opened. Double equal to true. And code blocks open. Debug.log brackets open. Double quotations లో second shop is opened and semicolon. ఓకే, ఇప్పుడు నేను థర్డ్ కండిషన్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే సెకండ్ షాప్ కూడా క్లోజ్ చేసి ఉంటే థర్డ్ షాప్కి కూడా వెళ్ళిరా అని చెప్పాలి కదా. సో దానికోసం ఫస్ట్ వేరియబుల్ని క్రియేట్ చేయాలి. ప్రైవేట్ బూల్ థర్డ్ షాప్ ఈజ్ ఓపెన్ ఈక్వల్ టు ట్రూ సెమికాలన్. ఇప్పుడు ఇంకో ఎల్సిఫ్ కండిషన్ ఇద్దాం. ఎల్సిఫ్ రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ మన థర్డ్ కండిషన్ ఏంటి? థర్డ్ షాప్ ఈజ్ ఓపెన్ ఈక్వల్ టు ట్రూ. నెక్స్ట్ కోడ్ బ్లాక్స్ ఓపెన్. సేమ్ ఇందులో కూడా అలాగే debug.log brackets open. Third shop is opened. And semicolon. ఓకే, మనం ఇప్పుడు కోడ్ అయితే ఇచ్చేసాం, కానీ దీన్ని టెస్ట్ చేయాలి కదా. సో దానికోసం ఫస్ట్ స్క్రిప్ట్ని సేవ్ చేసుకుందాం అండ్ బ్యాక్ టు యూనిటీ. ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్లే బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుంది? చూద్దాం. ప్లే, నథింగ్. ప్లే అయితే అవుతుంది కానీ ఏం చూపించట్లేదు. ఎందుకు? రీజన్ ఏంటి? ఎందుకంటే మనం స్క్రిప్ట్ని అటాచ్ చేయలేదు. ఫస్ట్ స్క్రిప్ట్ని అటాచ్ చేద్దాం. దానికోసం కెమెరాని సెలెక్ట్ చేసుకొని స్క్రిప్ట్ని డ్రాగ్ చేసుకోవాలి. ఈ స్టెప్ అస్సలు మర్చిపోవద్దు. స్క్రిప్ట్ని అటాచ్ చేయాలి గేమ్ ఆబ్జెక్ట్కి, లేదంటే రన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ప్లే చేద్దాం. ప్లే అండ్ ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది? ఫస్ట్ షాప్ ఈజ్ ఓపెన్డ్. ఓకే, ఏమవుతుందో చూద్దాం ఒకసారి. క్లోజ్, ప్లే మోడ్ ఆఫ్ అండ్ స్క్రిప్ట్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ 3 షాప్స్ ఓపెన్ చేసే ఉన్నాయి. ఒకవేళ 3 షాప్స్ ఓపెన్ చేసే ఉంటే ఫస్ట్ షాప్లోనే కొంటాం కదా. మిగతా 2 షాప్స్కి ఓపెన్ చేసి ఉన్నా కానీ మనం వెళ్ళాం, అవసరం లేదు, అంతే కదా. ఇక్కడ కూడా సేమ్ అలాగే జరిగింది. ఫస్ట్ షాపే ఓపెన్ చేసింది, సో అక్కడే మనం మిల్క్ ప్యాకెట్ని కొనేసాం. ఇప్పుడు ఫస్ట్ షాప్ని క్లోజ్ చేద్దాం, అంటే ట్రూ అని తీసేసి ఫాల్స్ అని పెడదాం. మళ్ళీ ఒకసారి కోడ్ని సేవ్ చేసుకొని బ్యాక్ టు యూనిటీ. ఇప్పుడు ప్లే బటన్ని ప్రెస్ చేస్తున్నాం. ఏమైంది? సెకండ్ షాప్ ఈజ్ ఓపెన్. అంటే ఫస్ట్ షాప్ ఓపెన్ చేసి లేదు, క్లోజ్ చేసి ఉంది. కాబట్టి మా సిస్టర్ ఏం చేసింది? సెకండ్ షాప్కి వెళ్ళింది. ఆ షాప్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి అక్కడ మిల్క్ ప్యాకెట్ కొన్నది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ సెకండ్ షాప్ని కూడా క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ కూడా ట్రూ తీసేసి ఫాల్స్ అని పెడదాం. మళ్ళీ కోడ్ సేవ్ చేసుకొని బ్యాక్ టు యూనిటీ అండ్ ఇప్పుడు ప్లే చేద్దాం. ఇప్పుడు ఏమైంది? థర్డ్ షాప్ ఈజ్ ఓపెన్. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ షాప్స్ క్లోజ్ ఉన్నాయి, థర్డ్ షాప్ ఓపెన్ చేసింది అని.
ఓకే, మళ్ళీ ఒకసారి స్క్రిప్ట్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ ఫస్ట్ షాప్ ఓపెన్ ఉంటే ఈ కోడ్ బ్లాక్ రన్ అవుతుంది, సెకండ్ షాప్ ఓపెన్ ఉంటే ఈ కోడ్ బ్లాక్ రన్ అవుతుంది, అండ్ థర్డ్ షాప్ ఓపెన్ చేసి ఉంటే ఈ కోడ్ బ్లాక్ రన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే థర్డ్ షాప్ని కూడా క్లోజ్ చేసేద్దాం. అంటే ట్రూ ఉంది కదా, ఫాల్స్. మళ్ళీ సేవ్, బ్యాక్ టు యూనిటీ. ఇప్పుడు ప్లే చేద్దాం. ఏమని వచ్చింది? షాప్ ఈజ్ క్లోజ్డ్. అంటే 3 షాప్స్ ఓపెన్ లేవు, సో నేనేం కొనుక్కొని రాలేదు అని. అంటే మనం ఇచ్చిన ఇఫ్ స్టేట్మెంట్స్ అన్నీ ఫాల్స్ అయ్యాయి, సో ఎల్ స్టేట్మెంట్ ట్రూ అయిందనమాట. ఓకే, చాలా సింపుల్. ప్రాక్టీస్ చేయండి, ఈజీగా గుర్తుంటుంది. That's it for the video. Like, share, subscribe and don't forget to hit the bell. I'll see you in the next class.